విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యానాలు కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టేశాయి. సిఐఐ సమావేశాలు ఘనంగా చేశామన్న ఖ్యాతిని చంద్రబాబు వ్యాఖ్యానాలు ఒక్కసారిగా తీసిపారేశాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం పట్ల తెలుగు ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. పైగా ఎన్నికల ముందు చంద్రబాబు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వబోము అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును రక్షించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు మోదీ ప్రభుత్వం ఏది చెబితే అది చేయడమే తప్ప స్వంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఒకప్పుడు మోదీని ఎదిరించిన ధైర్యవంతునిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు జై మోదీ, జై జై మోదీ అంటూ బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా మొక్కుతున్నారు. ఇలా ఉంటే విశాఖ ఉక్కును ప్రైవేట్ నుంచి కాపాడడం కష్టం. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు అంటూ ఒక పక్క అంటూనే మరోపక్క కార్మికుల మీద విరుచుకు పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్లో 1 మిలియన్ టన్ను స్టీల్ ఉత్పత్తికి 2700 మంది ఉంటే విశాఖ ఉక్కులో అదే పని చేయడానికి కేవలం 1400 మందే ఉన్నారు. దీన్ని బట్టి విశాఖ ఉక్కు కార్మికులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఈ నిజాన్ని దాచిపెట్టి కార్మికులు పనిచేయడం లేదని తప్పుడు సంకేతాలు ఇవ్వడాన్ని కార్మికులు దిగమింగుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఈ విశాఖ ఉక్కు గురించి ఏమన్నారో చూద్దాం. దొంగ నాటకం ఆడాడు, అమ్మేద్దామనుకున్నాడు, భూ కబ్జా చేద్దామనుకున్నాడు, దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు. అది పథకం. చంద్రబాబు అధికారం చేపట్టి ఏడాదిన్నర తరువాత విశాఖ ఉక్కుపై ఏమంటున్నారో చూద్దాం. పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. రేపటి నుంచి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. ఎక్కడుందా నీకు 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు చదువుకున్నాడువే కదా. ఇప్పుడు ఇంత రాద్ధాంతమయ్యాక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏమంటున్నారో చూడండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదావ పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు, మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. కనుక మేము అందరికీ, ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.